పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే దాదాపుగా 27,000 కోట్లకు పైగా 27,000 కోట్లకు పైగా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వడ్డీ లేని రుణాలలో 99.9% రీపేమెంట్ చేస్తూ ఉన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాలో 99.9% రీపేమెంట్లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణతోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది. దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఇచ్చేటువంటి చీరల పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం మహిళలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు అనే విధంగా ఇక్కడ ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఉంది, అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, లేదా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారికి యూనిఫామ్ ఉంది. మన మహిళలకు లేదు. కాబట్టి సీఎం గారు గవర్నమెంట్ రాగానే మహిళలందరికీ చీరలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. గతంలో 60 ఏజ్ దాటితే మరి మహిళా సంఘాలలో అవకాశం లేకుండా ఉండే, అది కూడా తీసేసి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలలో అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంచాలి అని ఇందిరమ్మ స్ఫూర్తితో, ఇందిరమ్మ ఒక ఉక్కు మహిళ, ప్రగతిశీలంగా ప్రజల కోసం ఆలోచించే మహిళ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో అభివృద్ధిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలోకి రావాలనే సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్గం, మన గవర్నమెంట్ పెట్టుకొని ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ సంకల్పంతో మనం తమ తమ జీవితాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.